మనం PVSK కుకింగ్లో ముడి శనగలు దోశ చేసుకునే విధానం చూద్దాం. ముడి శనగలు 250 గ్రాములు, ఒక పిడికిడు బియ్యం రాత్రి నానేసుకొని తెల్లారి 2-3 సార్లు కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకోవాలి. బియ్యం వేస్తేనే కరకరమంట బాగుంటుంది దోశ. వాటితోటే ఒకసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. 2 పచ్చిమిరపకాయలు, 4 అల్లం ముక్కలు పొట్టు తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలాగ మెత్తగా పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో ఉంచుకున్నాము. ఈ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సోడా ఉప్పు వేసాను, కొంచెం కొద్దిగా నిమ్మకాయ పిండుదాం. రసము ముడి శనగలు కాబట్టి బాగా అరిగిపోద్ది, టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ రసం పిండితే పసుపు వేసాను కొంచెం. బాగా కలుపుకొని దోశ వేసుకున్నాము. వెరైటీగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం, రుచికి రుచి. ఒకసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో, మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు దోశ వేసుకున్నాము. షుగర్ ఉండేవాళ్ళు కూడా బాగా తినచ్చు. ఆయిల్ తక్కువ వేసుకొనైనా ఇప్పుడు తింటే బాగానే ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడు ఎంత బాగా లేస్తుందో. పిల్లలకి చేసి పెట్టండి, ఆరోగ్యం బాగా ఇలాంటి దోశలు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. PVSK కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. తప్పకుండా ఈ దోశ చేసుకొని చూడండి. ఇంకోటి వేద్దాము. పలసగా కరకరలాడుతూ మనం పలసంగా తిప్పుకున్న వస్తుంది ఈ దోశ. పట్టుతోటే వేసాం కాబట్టి బలము బాగా. పిల్లలకి కూడా పెట్టండి. నిమ్మరసం వేసాం కాబట్టి అరగుతుంది. అరగకుండా ఉండేది లేదు. ముడి శనగలు అరగదు అనుకుంటారు, కానీ నిమ్మకాయ పిండాం కాబట్టి అరిగిపోద్ది. ఏదైనా అరగదు అనుకున్నప్పుడు నిమ్మరసం కొంచెం పిండుకొని తినండి, బాగా అరగుతుంది.